లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకి ఎందుకు వచ్చి కూర్చోలేడు అసెంబ్లీలో? అంత ఒళ్ళు బద్ధకం ఏంటి? నువ్వు ప్యాలెస్ కట్టుకుని నేను నెత్తి మీద కొండ మీద కూర్చున్నా అంటే కుదిరిద్దా ప్రజల కోసం? ఓకే గాయత్రి, ఒక విషయం అన్నా లెజినోవాకి అసలు వాళ్ళకి సంబంధమే లేదు, మేము ట్రోల్స్ చేయట్లేదు, మీరే చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతుంది. ఏమండి వాళ్ళు చేస్తున్నారో లేదో వాళ్ళకి తెలుసు. లేకపోతే ఇప్పుడు ఈవిడ తెలియకపోవచ్చు, ఈవిడ తెలిసినా ఒప్పుకోదు. ఆవిడ ఎలాంటి మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చి తిట్టినా సరే ఆవిడకి వినపడదు కనపడదు. సరే పక్కన పెట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేశారా లేదా నన్ను నేను చూడటం అయితే నేను ట్విట్టర్ లో చూసి న్యాయంగా చెప్తాను. ఎవరో 19 year కుర్రోడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని విన్నాను నేను, నాకు కరెక్ట్గా తెలీదు. ఇంకో అంట అని నేను అంటే ట్విట్టర్ లో వాళ్ళు ఇప్పుడు ఏం వస్తే వార్త నేను అది చూస్తా, కానీ మిగతా నేను ఎందుకు చూస్తాను? నాకేం వస్తుంది? ఇప్పుడు ఈవిడలాగా వచ్చిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో అల్లు అర్జున్ ఫ్యానా, లేకపోతే అతను వైసీపీ ఫ్యానా, లేకపోతే ఆవిడన్నట్టుగా టీడీపీనా బీజేపీ జేసీపీ నాకు సంబంధం లేదు. కానీ 100% ఆవిడ మీద మాత్రం అసహ్యంగా ట్రోల్స్ వచ్చినాయి. ఆ బాబు మీద కూడా ఆర్ఐపీ అని ట్రోల్స్ వచ్చినాయి. ఎవ్వరు కడుపుకు అన్న తినే వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు. ఈ రోజు అతని మీద అరెస్ట్ చేయటం ఎందుకంటే ఒళ్ళుపై తెలియకుండా సోషల్ మీడియా ఉంది, నా చేతిలో ఒక అకౌంట్ ఉంది, నా నోటుకు వచ్చినట్టుగా బాగుతాను అనుకుంటే పార్టీలో ఉన్న వాళ్ళకే దిక్కు దివానం లేదు ఈ రోజు. సో నువ్వు పార్టీ అండ కూడా లేనప్పుడు నువ్వు పవర్ లో ఉన్న వాళ్ళు అంటే పవర్ లో ఉన్నారని పవర్ లో లేకపోయినా అనకూడదు. కాకపోతే అంటే మన దరిద్రం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగినా సరే, అసెంబ్లీలో కూర్చుని బూతులు మాట్లాడినా సరే, జగన్మోహన్ రెడ్డి అని అతను జస్ట్ ఎక్కిలి నవ్వులు నవ్వుతా దాన్ని అన్నింటినీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ పై స్థాయిలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ రోజు చిన్నోళ్ళకి కూడా తెలియట్లా, డిసిప్లిన్ లేదు. సో ఇట్ టేక్స్ టైం. ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ వచ్చింది. అండ్ దిస్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్. నీ నోటికి వచ్చే సంబంధం లేని ఆవిడ కానీ వాళ్ళ బాబు కానీ ఏదో యాక్సిడెంట్ అయిందని వాళ్ళు లేదు. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక నమ్మకం ప్రకారం వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ పిల్లల కోసం. యాజ్ అ మదర్ షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. హూ ద హెల్ ఆర్ దే టు క్వశ్చన్ హర్ ఆర్ ట్రోల్ హర్? నాకు అర్థం కాదు. అట్లాంటి ఆటలు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇందాక ఆవిడే అన్నారు డిజైన్ చేసుకున్నారు, ఓకే దట్ ఈస్ వెల్కమ్. ఎవరైనా సరే ట్రోల్స్ ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండుంటే బాగుండేది. అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ సైడ్ తప్పు జరిగినప్పుడు ఇలాగే మాట్లాడుంటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఆ రోజు వర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి. ఏంటి అందరికీ నమస్తే. ఓకే ఎలా చూడాలండి మహిళలపై అసలు అతి చండాలంగా ట్రోల్స్? మొన్న గతంలో భువనేశ్వరి గారు అవనియండి, లేకపోతే మొన్న భారతి గారి మీద అవనియండి, ఇప్పుడు అన్నా లెజినోవా గారి మీద అవనియండి. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఏ పార్టీ వారు వీళ్ళు చూడకుండా తప్పు చేసిన వాడు తాట ఎందుకు తీయలేకపోతున్నారు? భయం ఎందుకు పెట్టలేకపోతున్నారు అన్నది అందరి ప్రశ్న. సోషల్ మీడియాకి ఒక హద్దు అదుపు లేదు వర్మ గారు. సోషల్ మీడియా అంటేనే అది, దానికి ఒక విచ్చలవిడితనం ఉంది, దానికి ఒక కంట్రోల్ అన్నది ఒక రూల్ ఆఫ్ లా లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫాలోవర్స్, ఒక పార్టీ ఫాలోవర్స్ ఉంటారు, ఇంకో పార్టీ ఫాలోవర్స్ ఉంటారు. ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డం అనాలి, ఒకళ్ళు అని అది ఒక ఫార్ములా పెట్టేసుకుని ఏం చేస్తారంటే ఏ వంక దొరుకుతుందా, ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా చండాలంగా ట్రోల్ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పుడే ఎప్పుడైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ విషయం బయటకు వచ్చిందో ఆ విధంగా ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్, ప్రతి అడ్రస్ కూడా బయటకు తీస్తున్నారండి. అసలు అతను ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి ట్రోల్ చేస్తున్నాడు, అసలు అతని బ్యాక్గ్రౌండ్, అతని ఉద్దేశం ఏంటి అన్నది. ఇక్కడ ఏమవుతుందంటే ఏ పార్టీ హుందాతనం. ఇప్పుడు నిజంగా ఇతను మొన్న కిరణ్ విషయంలో తన పార్టీ అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకుని ఎవరైనా సరే మహిళల గురించి ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం అన్నది ఒక మంచి పరిణామం. ఆ విధంగా కనుక ఉంటే ఏ పార్టీలో అయినా సరే ఏ కార్యకర్త అయినా సరే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత సారీ చెప్పడం అని కాదు, ట్రోల్ చేయడం అన్నది ఇది తప్పు. అది ఆడేంటి మొగేంటి. అందులో ఇక్కడ ఒక మతానికి సంబంధించిన విషయం, మత విశ్వాసానికి సంబంధించిన విషయం. అది దాని గురించి ఏదో బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టినట్టు ఎక్కడెక్కడో ఎప్పుడో ఎవరో చెప్పిన దానికి దీనికి లింక్ చేసి అంత అటువంటి దానిపైన